ఏసీబీ వలలో అవినీతి తిమంగళం చిక్కింది. లంచం తీసుకుంటూ కొమరం భీం జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం నరసింహరావు పట్టుబడ్డాడు. అతనితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. 75,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైస్ మిల్ నుంచి సీఎంఆర్ బియ్యం నాణ్యత పరిశీలించి ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒక్కో లారీకి 25,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. చొప్పున వీళ్ళు లంచం అడిగింది సార్. అయితే నేను అప్పటిదాకా ఇవ్వకుండా ఉండి ఇస్తా సార్ అని చెప్పి ఆ 75,000 తీసుకొని వచ్చిన సార్. మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మణికాంత్ని కలవమన్నాడు. మణికాంత్ తర్వాత నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే సార్ కొంచెం కలెక్షన్ ఉంది, కలెక్షన్ తీసుకొని వస్తా సార్ అని చెప్తే సరే నేను తోలు ఉంటా కాదన్నారు బొంగ అంటే సరే ఓకే సార్ అని చెప్పిన. ఈ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసిన సార్ నేను 75,000. శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా. వీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడీఎస్ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి 25,000 చొప్పున 3 లారీలకు గాను 75,000 లంచం తీసుకుంటుండగా ఆసిఫాబాద్ తర్వాత ఈ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు తీసుకోవడం జరిగింది. ఇంకొక అతను కూడా మణికంఠ ఉన్నాడు, అతను డ్రైవరు. తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా, అతను అవుట్ సోర్సింగ్ ఆఫీసర్. ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటి వరకు 16 లారీలకు గాను డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవటం జరిగింది. ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసరు తను ధర్మంగా పనిచేయవలసిన దానికి గాను పైసలు ఎవరైనా కానీ డబ్బులు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్టయితే మమ్మల్ని ఆశ్రయించి మా సహాయం పొందగలరని అందరినీ కోరుతున్నాము.